ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ కార్యములు నూతన పరచుము. అవును ప్రభా, మా జీవితాల్లో సంవత్సరాలు గతించిపోతున్నాయ్యా. మరి మమ్మల్ని నూతన పరచుము, మా కార్యాలు జరిగించుము. అవి ఎప్పటి వల్లే కాకుండా, పాతవిలాగే కాకుండా మా జీవితం మరి ఉన్నతంగాను నూతనంగాను చెయ్యయ్యా. పాత ఆత్మీయ స్థితి మరి ఎదగని స్థితిలో ఉన్న ఆత్మీయ స్థితి వద్దయ్యా. మా జీవితాలలో నూతనమైన ఆత్మీయ స్థితినివ్వు. మా కుటుంబాలు దిగజారిన స్థితిలో కాదు, నూతనంగా ఎదిగిన స్థితిలో, బిడ్డలు ఎదిగిన స్థితిలో, మరి ఆరోగ్యాలు ఉన్నతమైన స్థానానికి చేరుకొని నిన్ను మహింపరిచే స్థితిలో మా బ్రతుకులు ఉంచు నాయనా అని అడుగుతుండగా, మరి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న సంవత్సరాలు మన జీవితంలో గతించిపోతున్నాయి. మరి మనం ఏ విధంగా ఎదిగామో వాటిని మనం చూసుకునేవారుగా మనం ఉండాలంట. మరి అయ్యా, మన బ్రతుకులు మార్చు. క్రమక్రమంగా దినదినము మేము అభివృద్ధి చెందాలి. ఏ పరిస్థితుల్లోనూ ఆయనకు దగ్గరగా జీవించేవారుగా ఉండాలి. ఒకవేళ తప్పు చేసిన వారిగా ఉండొచ్చు యాకోబులాగా. కానీ ఆ తప్పుని సరిచేసుకుంటూ యాకోబు ఏ రీతిగా అయితే ఆయనకు దగ్గరగా జీవించాడో, తిరిగి మరలా ఆయన స్థితిని ఆయన తెచ్చుకున్నాడో, ఆయన పారిపోయాడు పాపం చేసి, కానీ తిరిగి దేవుని ద్వారా ఆయన మరలా తన యొక్క సొంత దేశానికి రప్పించుకున్నాడు. తన నోటి ద్వారా ఆయనే పిలిచాడు, యాకోబు నువ్వు రా అని చెప్పి, నేను మేలు చేస్తాను, నువ్వు రా. నీ అన్నతో నేను సమాధానపరుస్తాను, నువ్వు రా. నేను నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పిన రీతిగా ఆయన ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి అనేకమైన ఆశీర్వాదాలు పట్టుకొని తన సొంత కుటుంబానికి వచ్చి ఆశీర్వాదకరంగా జీవించాడు. ఈరోజు నువ్వు నిజంగానే కోల్పోయినదంతా తిరిగి పొందుకోవాలని, రెండంతలు పొందుకోవాలని ఆశపడుతున్నావా? నిజంగానే ఆయన బ్రతుకుని మార్చాలని ఆయన వద్దకు వద్దాం. అయ్యా, సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోతున్నాయి, నాకు మేలు జరగాలి, నాకు నూతన కార్యాలు జరగాలి. నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు మాతో మాట్లాడిన దేవా, తప్పకుండా మా జీవితాల్లో నూతనమైన కార్యాలు చేసి అద్భుతం చేయమని, ఘనత ప్రభావాలు పొందుకోండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ మాట అడుగుతున్నారు వారి జీవితంలో ప్రభా, అయా నూతనమైన ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఆశీర్వాదము తండ్రి, ఐశ్వర్యం, ఘనత, కాపుదల, క్షేమం, సమాధానం, కుటుంబాల నెమ్మది, ఆరోగ్యం, బిడ్డల యొక్క స్థితి, గర్భఫలాలు ప్రతీది కూడా వారి జీవితంలో దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చు తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న ప్రతి బిడ్డ దీవించబడాలి. అటు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.